వెల్కమ్ టు మై ఛానల్. ఆరునే తన కన్న కూతురని తెలుసుకున్న రామ్మూర్తి షాక్ లో మనోహరి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా రామ్మూర్తి అయితే గుమ్మం బయట ఎదురు చూస్తూ ఉంటాడు అమర్ కోసం. ఆ పంచె ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది, ఆ పంచె నాదే కదా అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా బాగి వచ్చి, ఏంటి నాన్న ఎందుకు ఇంత కంగారుగా ఇక్కడ ఎదురు చూస్తున్నారు, ఆయన ఇంటికి వచ్చేస్తారులేండి, లేట్ అవుతుందేమో అని అన్నారు కదా నాన్న, ఎందుకు కంగారు పడుతూ ఏం సమాధానం చెప్పకుండా ఇక్కడ నుంచున్నారు, మీరు లోపలికి రండి నాన్న అని బాగి అంటుంది. ఇక రామ్మూర్తి బాగితో అంటాడు, లేదమ్మా, అల్లుడు గారు వస్తే నాకు సమాధానాలు దొరుకుతాయి, అప్పుడు గాని నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉండదు, నేను లోపలికి వస్తాను, నువ్వు వెళ్ళమ్మా, ఈ లోపు అల్లుడు గారు వస్తారు అని రామ్మూర్తి అంటాడు బాగితో. ఇంకా రామ్మూర్తి బాగి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అరుంధతి దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదే, మిస్ అమ్మ ఎందుకు అంత కంగారుగా ఉంది, దగ్గరకు వెళ్తే మిస్ అమ్మ చూస్తుందేమో అని టెన్షన్ గా ఉంది అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది అరుంధతి. ఇక రామ్మూర్తి ఎదురు చూస్తుండగానే అమర్ తిరిగి వస్తాడు. అమర్ రాగానే చాలా కంగారుగా ఇంట్లోకి వెళ్తాడు రామ్మూర్తి. అమర్ వచ్చి కూర్చుని బాగి మంచినీళ్లు తీసుకొస్తుంది. ఈ మంచినీళ్లు తాగండి అనగానే తాగిన తర్వాత ఇంకా రామ్మూర్తి అడుగుతాడు, బాబు ఈ పంచి ఎక్కడిది మీకు, ఈ పంచ నాదేనేమో అని అనుమానంగా ఉంది, ఈ పంచ మీ ఇంట్లోకి ఎలా వచ్చింది బాబు చెప్పు అని రామ్మూర్తి అడుగుతాడు అమర్ని. ఇంకా అమర్ అయితే, ఆ పంచ మీదేనండి, ఆరు కోసం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వార్డెన్ ఇచ్చారు ఈ పంచ, ఆ పంచ మీదే అని తెలుసుకున్నాను, ఆరు ఎవరో కాదు మీ కన్న కూతురేనండి అని అమర్ చెప్పగానే అమర్ చెప్పిన మాటలకి రామ్మూర్తి అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. బాగి అయితే చాలా బాధపడుతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆరు అక్కనే మా అక్క, ఈ విషయాన్ని మీరు తెలిసి కూడా మాకెందుకు చెప్పలేదండి, మా అక్కని ఇంకా ఎప్పుడోకప్పుడు ఒకసారి చూస్తానేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అసలు శాంతం చూడకుండానే వెళ్లిపోయిందని అనుకోలేదు అని బాగి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంకా రామ్మూర్తి అయితే, బాబు ఒక్కసారి నా కూతురు ఫోటోని చూపిస్తావా అని బాధపడుతూ అడుగుతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు. పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లలు బాగిని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఇంకా మనోహరి వచ్చి చాలా కంగారుగా, ఏంటిది, నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగేలా ఉంది, అమర్ నిజం చెప్తాడని నేను ఊహించలేదు, కానీ ఇప్పుడు నిజం చెప్పేశాడు, ఇప్పుడు ఇంకా బాగీకి దగ్గర అయిపోతాడు, నేను ఏదైనా చేసి వీళ్ళిద్దరిని దూరం చెయ్యాలి, ఏదో ఒకటి ఆలోచించాలి వెంటనే, లేదంటే ఈ కుటుంబానికి బాగి ఇంకా దగ్గర అయిపోతుంది, ఇంకా ఈ ముసలోడు రామ్మూర్తి కూడా ఇంకిక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాడు కూతురిల్లు అనుకుని. ఇక ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉండగా ఆ అమర్ వెళ్లి ఆరు ఫోటో తీసుకొస్తాడు. ఆరు ఫోటో తీసుకురాగానే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మో, ఇప్పుడు గనక ఆరు ఫోటో గనక బాగి చూసిందంటే ఇంకా అంతే సంగతి, ఆరు ఆత్మ ఎలాగో బాగి కనిపిస్తుందని గోరా చెప్పాడు, ఇప్పుడు గనక గోరా చెప్పిన మాటలు నిజం అయినా అవుతాయి, ఈ బాగి ఎలా అయినా సరే ఆరు ఫోటో చూడనివ్వకుండా చెయ్యాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండగా ఆరు కిటికీలో నుంచి చూసి చాలా బాధపడుతుంది. నా తల్లిదండ్రులు ఎవరో కాదా, వీళ్ళేనా, అందుకేనా ఇన్ని చూడగానే నాకు ఎంతో బాధగా ఉన్నా గానీ నా మనసులో ఉన్న భారం అంతా దిగిపోయినట్టు ఉంటుంది, నేను చనిపోయానని వీళ్ళకి తెలిస్తే వీళ్ళు తట్టుకోలేరని ఆయన నిజం చెప్పలేదా అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇక మరో పక్క అమర్ అరుంధతి ఫోటోని తీసుకువస్తాడు. ఇంకా రామ్మూర్తి అది చూస్తూ బాధపడుతూ ఉంటాడు. బాగి ఫోటో తీసుకుందాం అనుకునే లోపు మనోహరి వచ్చి అడ్డుపడుతుంది. ఆగు మిస్సమ్మ, నువ్వు చూస్తే ఇంకా బాధపడతావు, ఆల్రెడీ అంకుల్ ఇంకా బాధపడుతున్నారు కదా, ఇంకా ఎందుకు బాధ పెడతారు అని ఫోటో లాక్కుంటుంది మనోహరి వచ్చి. ఇంకా మిస్సమ్మ మనోహరితో గొడవ పడుతుంది. ఏంటి మను, నువ్వు మా అక్క ఫోటోని చూడనివ్వవా, నేను మా అక్క ఫోటోని చూడాలి, ఒకసారి నాకు ఫోటో మర్యాదగా ఇవ్వు, లేదంటే నీకు నేను అసలు ఊరుకునేది లేదు అని మనోహరి మీద గొడవ పడుతూ ఉంటుంది బాగి. ఇక రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. నా కూతుర్ని ఎప్పటికైనా చూస్తానేమో అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు, నా కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుంది అనుకున్నాను, నేను ఎప్పటికైనా కలవాలనుకున్నాను, అంతేకాని మధ్యలో ఇలా జరుగుతుంది అనుకోలేదు అని రామ్మూర్తి బాగితో చెప్తూ బాధపడుతూ ఉంటాడు. మీరు బాధపడకండి నాన్న, అక్కని మనం ఎలా అయినా చూద్దామని అనుకున్నాం, కానీ ఆ దేవుడికి ఇష్టం లేనట్టుంది, అందుకే అక్కని త్వరగా తీసుకెళ్లిపోయాడు, కానీ అక్క మరణం మాత్రం యాక్సిడెంట్ కాదు నాన్న, ఖచ్చితంగా మర్డరే, ఈ విషయాన్ని నేను ఎలా అయినా కనుక్కొని ఖచ్చితంగా వాళ్ళని రివెంజ్ తీర్చుకుంటాను, అక్క చావుకి కారణమైన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను నాన్న, ఆ సరస్వతి వార్డెన్ ని ఎలా అయినా కనుక్కుని నిజాన్ని బయటకు తీస్తాను, ఏదో ఒకటి చేసి అక్క చావుకి కారణమైన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అని మిస్సమ్మ చాలా గట్టిగా చెప్తుంది రామ్మూర్తితో. రామ్మూర్తి బాధపడుతూ ఏం మాట్లాడు, మౌనంగా ఉంటాడు.
వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక మనోహరి మాత్రం ఆరు ఫోటోని తీసుకుని పక్కకు వచ్చేస్తుంది. అమ్మయ్య, ఇప్పటికైతే తప్పించుకున్నాను గాని దీని నుంచి ఇంక ఎలా తప్పించుకోవాలో, ఇప్పుడు ఈ విషయాలు తెలిసిపోయినాయి కానీ ఏం చేయాలా అని ఆలోచించాలి. ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి దీన్ని చంపినా సరే అమర్కి దూరం చేసి తీరతాను అని తనలో తనే అనుకుంటుంది మనోహరి. ఇక మరో పక్క అరుంధతి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. నా తల్లిదండ్రులు ఎవరో తెలిసింది గాని నా తండ్రి ఇంత బాధపడుతూ నన్ను ఇలా వదిలేశారని నేను అనుకోలేదు. అసలు నన్ను ఆశ్రమంలో ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో, ఆ రోజు మిస్ అమ్మ చెప్పినట్టు కావాలని వదిలేసి ఉండరు, ఏదో జరిగి ఉంటుంది. గుప్తా గారికి తెలిసినా గాని నాకు ఏమి చెప్పట్లేదు. అలా అని నేను నా తండ్రిని అపార్థం చేసుకోలేను అని ఆరు తనలో తనే బాధపడుతూ ఉంటుంది. ఆయనకి నిజం తెలిసినా గాని ఇందుకేనా ఇంట్లో వాళ్ళెవరికి చెప్పలేదు, తెలిసిన రోజున బాధపడతారు అని చెప్పి తనలో తనే దాచుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఇక మనోహరి ఒక్కతే లాన్ లోకి వచ్చి, ఏ అరుంధతి చూస్తూ ఉండు, నీ భర్తని నేను పెళ్లి చేసుకుని నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టను, చూస్తూనే ఉండు. నీ తండ్రిని నీ చెల్లెల్ని అందరినీ కూడా నాశనం చేస్తాను, నీ చెల్లెల్ని ఈ ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను, ఏదో ఒకటి చేసి నిన్ను కూడా దూరం చేస్తాను, అసలు నిన్ను ఈ భూమి మీద లేకుండా చేసినట్టే నీ చెల్లెల్ని కూడా చంపించేస్తాను అని మనోహరి లాన్ లో చూస్తూ వార్నింగ్ ఇస్తుంది అరుంధతికి. అరుంధతి ఆ మాటలన్నీ విని తనలో తనే బాధపడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నిన్ను నా స్నేహితురాలిగా ఇచ్చేశాను, కానీ నువ్వు మాత్రం నా కుటుంబానికి ఎంతసేపు ద్రోహం చేద్దామనే చూస్తున్నావు. చూస్తూ ఉండు, నిన్ను ఆ దేవుడు ఊరికినే వదిలిపెట్టడు. నా చెల్లెలికి నన్ను చంపింది నువ్వే అని తెలిసింటే నిన్ను చంపేస్తుంది, అప్పుడు గాని నీకు కుదురుతుంది. ఇక మరో పక్క మనోహరి ఒంటరిగా నుంచునుంటే ఇంకా బాగి వచ్చి, చూడు మను, నువ్వే గనక అని ఆరు అక్కని చంపింది నువ్వే అని నాకు తెలియాలి, నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఈ ఇంట్లో వాళ్ళందరికీ నీ నిజ స్వరూపం చూపించి నిన్ను ఆయన చేతే ఇంట్లో నుంచి గెంటేపిచ్చేస్తాను. గెంటేయడం కాదు, ఆయన గనక ఈ నిజం తెలిసిందనుకో నిన్ను చంపేస్తారు. నాకు కొంచెం అనుమానంగా ఉంది మాత్రమే, నువ్వే అని నాకు కన్ఫర్మ్ అవ్వాలి, అస్సలు వదిలిపెట్టను నిన్ను అని మిస్ అమ్మ మనోహర్ తో అంటుంది. మనోహరి మాత్రం, చూస్తూ ఉండవే, నువ్వు నన్నేం చేయలేవు, నీ అక్క చచ్చినట్టే నువ్వు చస్తావు, నేను మా అమర్ని పెళ్లి చేసుకుని నా పగ సాధించుకుంటాను అని మనోహరి వార్నింగ్ ఇస్తుంది బాగీకి. ఇంకా బాగి ఆ మాటలకి, చూడు మను, నువ్వు నన్ను చంపించడం కాదు, ఈ ఇంట్లోంచి గెంటేయించడం కాదు, ఆయన గనక సాక్ష్యాధారాలతో నీ నిజ స్వరూపం బయట పెట్టించాననుకో ఆయనే నిన్ను చంపేస్తాడు, అసలు బతకనిస్తారని నువ్వు అనుకుంటున్నావా, అది నీ ఊహకు కూడా అందదు, చూస్తూ ఉండు, నాకు ఒక్కసారి క్లారిటీ రాని నీ సంగతి చెప్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది బాగి. మనోహరి ఆ మాటలకి తనలో తనే రగిలిపోతూ ఉంటుంది. దీని మాటలకేం గాని నిజంగానే అమర్కి గనక ఈ విషయం తెలిసిందంటే నన్ను బతకనివ్వడు, అప్పుడు నన్ను చంపేస్తాడు, నేను గనక ఏదో ఒకటి ఆలోచించాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది.